హలో అందరికీ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మరో కొత్త ట్విస్ట్ వచ్చేసింది. రోజురోజుకు టెన్షన్, ఎమోషన్, డ్రామా ఆల్ ఇన్ వన్గా సాగుతున్న ఈ కథలో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. దానికంటే ముందు నిన్న జరిగింది ఒకసారి గుర్తు చేసుకుందాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఆసక్తికరంగా సాగింది. మీనాలాగా రోహిణి, మనోజ్ ఇంట్లోనే ఉండటం లేదు కదా అని ప్రభావతి అంటుంది. అందుకే మీనానే వంట చేయాలని చెబుతుంది. వ్యాపారమంటే చాలా తిరగాల్సి ఉంటుంది. 4 చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. అంతా తిరగాల్సి ఉన్నప్పుడు వాళ్లకి ఒంట్లో శక్తి ఉండాలి కదా, అందుకే వాళ్లు పుష్టిగా తినాలని చెబుతున్నాను. ఇదే సమయంలో వాళ్లకు వంట చేసుకోవడానికి అసలు సమయం ఉండదు. కాబట్టి మీనానే వంట చేయాల్సి ఉంటుందని చెప్తున్నానని ప్రభావతి అతిగా మాట్లాడుతుంది. దాంతో మీనా, బాలు మండిపడతారు. అక్కడే ఉన్న సత్యం కూడా ప్రభావతి మాటలకు కోసం తెచ్చుకుంటాడు. ఇక బాలు తల్లి ప్రభావతి మాటలకు కౌంటర్ ఇస్తూనే ఉంటాడు. ఇంకా వ్యాపారమే మొదలుపెట్టలేదు, అప్పుడే ఎలా బిజీ అయిపోయారు అని ప్రశ్నిస్తాడు బాలు. దాంతో ప్రభావతి బాలును మౌనంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఇక రోహిణిని మీరు ఏం తింటారో చెబితే మీనా అదే వంట చేస్తుంది అని ఉంటుంది. వెంటనే వెజిటబుల్ బిర్యానీ చేయమని చెప్పండి అని రోహిణి ప్రభావతితో చెప్తుంది. అక్కడే ఉన్న మీనా స్పందిస్తూ కిచెన్లో ఎక్కువగా కూరగాయలు లేవని చెబుతుంది. నేను తెప్పిస్తానని రోహిణి అంటుంది. ఇక మనోజ్ను కూరగాయలు తీసుకురమ్మని బయటికి పంపిస్తుంది. 500 పట్టుకెళ్లిన మనోజ్ ₹1 తిరిగి వస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కిలో కూరగాయలకు 500 అవ్వడమేంట్రా అని ప్రశ్నిస్తారు. ఇలాగైతే నువ్వు వ్యాపారం చేసినట్టే అని అంటారు. ఇక ఆ తర్వాత మీనా వాళ్ల అమ్మ ఇంటికి వస్తుంది. ఈ సందర్భంగా ప్రభావతి వాళ్ల అమ్మను చూడగానే సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తరువాటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీనా తల్లి పార్వతమ్మ మీనా ఇంటికి రావడంతో మీన కంగారు పడుతుంది. ఏదైనా ఉంటే ఫోన్ చేయమన్నా కదమ్మా, నువ్వెందుకొచ్చావ్? లేదంటే రమ్మని పిలవచ్చు కదా, వచ్చేదాన్ని అంటుంది మీనా. ఇక సత్యం అక్కడే ఉండడంతో రా చెల్లమ్మా, కూర్చో అంటాడు ప్రేమగా పార్వతమ్మ. కూర్చుంటుంది పార్వతమ్మ. మీనా మాత్రం ప్రభావతి తన తల్లిని ఏమనేస్తుందో అని కంగారు పడుతూనే ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం బిల్డప్గా అక్కడే సోఫాలో కూర్చుని పార్వతమ్మను కోపంగా చూస్తూనే ఏయ్ మీనా, టీ తీసుకుని రావే అంటుంది. వద్దు వదినా, నేనిప్పుడేం తాగను అంటుంది పార్వతమ్మ నవ్వుతూ. టీ నీకు కాదు నాకు అంటూ వెటకారం చేయడం, అవమానకరంగా మాట్లాడడం మొదలుపెడుతుంది ప్రభావతి. ఇక శృతి, రవి, మనోజ్, రోహిణి కూడా అక్కడికి వస్తారు. పార్వతమ్మ రోహిణిని పలకరిస్తుంది. వాళ్ల నాన్న మొన్నే నా కొడుక్కి లక్షలు పంపించాడు అంటుంది ప్రభావతి వెటకారంగా. అదేంటి రోహిణి, వాళ్ల నాన్నగారు జైల్లో ఉన్నారు కదా, ఆయన బానే డబ్బులు పంపించారు అంటుంది పార్వతమ్మ. ఆ విషయం మీనానే తల్లికి చెప్పేసిందని రోహిణి, ప్రభావతి రగిలిపోతారు. ఇక పార్వతమ్మ చీర, షర్ట్ మీనా, బాలులకు పెట్టి రేపు పెళ్లిరోజు కాబట్టి భోజనానికి ఇంటికి రండి బాబూ అని పిలుస్తుంది. ప్రేమగా అందుకున్న బాలు మాత్రం రండి అన్నందుకు సరే అనకుండా మౌనంగా ఉంటాడు. ఇక బాలు నాకు ట్రిప్పుంది, నేను మళ్ళీ వస్తాను, మీనా డీజిల్కి డబ్బులివ్వు అంటాడు. దాంతో మీనా వెళ్లి డబ్బులు తెచ్చి బాలుకి ఇస్తుంది. బాలు అత్తగారికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి సత్యం, రవి, శృతి, రోహిణి, మనోజ్లో ఉందే పార్వతమ్మను ఆపి మరీ తిడుతుంది. వచ్చామా, వచ్చిన పని చూసుకుని పోయామా అన్నట్లు ఉండాలి, సలహాలు వెటకారాలు పనికిరావు, ఇక్కడ నోరు మూసుకుని పోవాలి అని రోహిణి ఫారర్ విషయం గురించే అర్థమయ్యేలా తిట్టి పంపేస్తుంది. మీనా ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రభావతి, రోహిణి వెళ్లి మీనాను తిడతారు. ఇంట్లో సంగతి మీ అమ్మకు చెప్పడమేంటి? రోహిణి తండ్రి ఎంత గొప్పవారో నీకు తెలియదా? ఆయన జైల్లో ఉన్న విషయం మీ ఇంట్లో చెప్పడమేంటి అని ఇద్దరూ తిడతారు. రోహిణి అయితే మరోసారి నీ విషయాలు మీ ఇంట్లో చెబితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి మరీ పోతుంది. దాంతో మీనా అల్లాడిపోతుంది. కాసేపటికి మీన గదిలోకి వెళ్తుంది. బాలు గదిలోనే ఉంటాడు. దాంతో ప్రభావతికి అనుమానం వస్తుంది. మీనాను పార్వతమ్మ తిట్టిన సంగతి బాలుగాడికి చెబుతుందా అని. దాంతో చాటుగా తలుపు దగ్గర చెవిపెట్టి వినడం ప్రారంభిస్తుంది ప్రభావతి. అయితే మీనా అదేం చెప్పదు. ప్రేమగా తల్లి పెట్టిన షర్ట్ని, చీరని చూసుకుని మురిసిపోతూ భర్తతో రేపు మనం వెళదామండి అంటుంది. శివా గురించి ఇబ్బంది పడుతూ బాలు రాను అంటాడు. శివాకి తండ్రి అయినా, అన్నయ్యైనా, బావయ్య అయినా అన్నీ మీరే, వాణ్ణి ద్వేహించకండి, రేపు మనం వెళుతున్నాం అంతే అని బాలు మాట వినకుండానే లటుక్కున తలుపు తీస్తుంది. ప్రభావతి దొరికేస్తుంది. నెమ్మదిగా జారుకోబోతుంటే ఆగండి, నేను ఈ ఇంట్లో గొడవలు జరగాలని అనుకోవడం లేదు, నేను ఏం జరిగింది నా భర్తకు చెప్పలేదు, మీరు ఏం భయపడాల్సిన పనిలేదు,
ఇప్పుడు వెళ్ళొచ్చు. మా అమ్మకు ఈ ఇంట్లో గౌరవం లేకపోవచ్చు, నాకు మీరంటే గౌరవం ఉంది అని గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. దాంతో ప్రభావతి సిగ్గుతో తలవంచుకుంటుంది. సీన్ కట్ చేస్తే సుశీల రావడంతో మొత్తం హంగామాగా మారింది ప్రభావతి ఇల్లు. ప్రభావతి అత్తరికం నుంచి ఎప్పటిలాగనే కోడలిగా మారి సుశీలకు సేవలు చేయాల్సి వస్తుంది. దాంతో మీనా బాలు నవ్వుకుంటారు. బాలు అయితే శీలా డార్లింగ్ అంటూ చాలా సంతోషంగా ప్రేమగా పిలుస్తూనే మాటలు చెప్తూనే ఉంటాడు. ఇక సుశీల సత్యం పక్కనే కూర్చుని, రేపు బాలు మీనాల మొదటి పెళ్లి రోజు కదా, అందుకే ఘనం చేయాలని సర్ప్రైజ్గా వచ్చాను అంటుంది. ముందు మీన సరే అన్నట్లుగా సంబరంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభావతి, సుశీల ఇద్దరూ మౌనికను కూడా తన కుటుంబంతో పాటు ఈ పెళ్లిరోజు వేడుకకు పిలుద్దామంటారో అప్పటినుంచి మీనాకు టెన్షన్ మొదలవుతుంది. మౌనికను సంజు సరిగా చూసుకోవటం లేదు, హింసిస్తున్నాడని తెలిసిపోతుందేమో అని ఫంక్షన్ సింపుల్గా మన ఇంట్లో వాళ్లమే చేసుకుందామంటుంది. అయితే ప్రభావతి అందులో కూడా మీనానే తప్పుబడుతుంది. నా కూతురు వస్తే అది సంతోషంగా ఉంటుందంటే ఏడుస్తున్నావా? నా కూతురు ఎందుకు రాకూడదు అంటూ వాగుతుంది. ఇక ప్రభావతి, సుశీల ఇద్దరూ పైకి వెళ్లాక మౌనికకు కాల్ చేస్తారు. విషయం చెప్పి రావాలని ఆహ్వానిస్తారు. అయితే మౌనిక నసుగుతుంది. దాంతో సుశీల ఫోన్ తీసుకుని, మీ అత్తగారికి ఇవ్వు ఫోన్ అంటుంది. సుగుడమ్మ ఫోన్ అందుకుని, రేపు ఫంక్షన్కి మీ అమ్మాయిని, మా అబ్బాయిని పంపిస్తానువరు మాట ఇవ్వడంతో సుశీల సరే అంటుంది. అక్కడ మౌనికాలో భయం మొదలవుతుంది. ఇక్కడ మీనాలో భయం ఎక్కువవుతుంది. ఇక కమింగప్లో మౌనిక, సంజు ఇంటికి వస్తారు. అమ్మా అని మౌనిక గడపదాటి లోపలికి రాగానే సుశీల, బాలు, మీనా, ప్రభావతి, సత్యం, రవి, శృతి, రోహిణి, మనోజ్ అంతా మౌనికాని చుట్టేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వెనుకే ఉన్న సంజుని పట్టించుకోరు. అప్పుడే సంజు కోపంగా, హలో, నేను కూడా వచ్చాను మీ అమ్మాయితో పాటు. నేను మీ ఇంటి గుమ్మం ముందు వాచ్మెన్లా నిలబడ్డాను, నన్ను పట్టించుకోరా అంటాడు. అయ్యో బాబు, లోపలి రండి అంటుంది ప్రభావతి. సారీ బావా అంటాడు బాలు. అయినా సంజు తగ్గడు. నేను ఇక్కడే ఉంటాను, లోపలికి రాను అని రచ్చ మొదలు పెడతాడు. అక్కడతో కమింగప్ కూడా అయిపోయింది. ఇకపోతే ఈ ఫంక్షన్లో సంజు ఎలాంటివాడో ఇంట్లో వాళ్లకి అర్థమైతే ముందుగా బలయ్యేది మీనానే. ఎందుకంటే ముందుగా బాలునే మీనాను వాయించేస్తాడు. నా చెల్లెలు ఆ ఇంట్లో అంత నరకం పడుతుంటే ముందే ఎందుకు చెప్పలేదు అని బాలు మీనపై ఫైరైనా అవుతాడు. ఏది ఏమైనా, అది ఎలాంటి సమస్య అయినా ప్రతి సమస్య హీరోయిన్ తలకు చుట్టుకోవడం మన తెలుగు సీరియళ్ల సాంప్రదాయం. కాబట్టి ఈ సంజు సమస్య మన మీనా తలకు చుట్టుకునేలానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే ఈరోజు ఎపిసోడ్లో జరిగిన హంగామా. ఇక రాబోయే ఎపిసోడ్లో సంజు రచ్చి ఎక్కడికి దారితీస్తుందో, మీనకు ఏం జరిగేదో చూడాలి. ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చే ఎపిసోడ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.